హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనము యూఎంఎల్ డయాగ్రామ్ గురించి అండ్ అలాగే యూస్ కేస్ డయాగ్రామ్ గురించి, సీక్వెన్స్ డయాగ్రామ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది కదా. సో ఈ క్లాస్లో మనం యాక్టివిటీ డయాగ్రామ్ గురించి అండ్ అలాగే క్లాస్ డయాగ్రామ్ గురించి చూద్దాం, ఓకేనా. సో సింపుల్ ఎగ్జాంపుల్ వచ్చేసి, నేను ఏటీఎం నుండి మనీ మనం విత్డ్రా చేయాలంటే ఎలాంటి యాక్టివిటీస్ పర్ఫామ్ చేయాల్సి ఉంటుందో దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఈ యాక్టివిటీ డయాగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో ఇక్కడ యూజర్ ఏ యాక్టివిటీస్ని పర్ఫామ్ చేస్తాడు అండ్ సిస్టమ్ ఏ యాక్టివిటీస్ని పర్ఫామ్ చేస్తుంది, ఆ ఫ్లోని మనము డయాగ్రామ్ రూపంలో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం, ఓకేనా. సో అదే మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం, ఓకేనా. ఫస్ట్ ట్రాన్సిషన్. సో ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ట్రాన్సాక్షన్ అనేది మనం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి నేను దీన్ని ఇక్కడ ఈ సింబల్తో రౌండ్ సర్కిల్ సింబల్ని ఫిల్ చేసి ఈ సింబల్తో నేను ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను, ఓకేనా. అందుకే మనం ఇక్కడ ఈ సింబల్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ యాక్షన్ ఏముంటుంది? నెక్స్ట్ యాక్షన్ కార్డ్ని ఫస్ట్ ఇన్సర్ట్ చేస్తాం కదా. సో మనీ విత్డ్రా చేసుకోవాలంటే కార్డ్ని మనం ఇన్సర్ట్ చేస్తాం కదా. ఫస్ట్ కార్డ్ని ఇన్సర్ట్ చేస్తాం, ఇది ఫస్ట్ స్టెప్. సో ఈ ఇన్సర్ట్ కార్డ్ అనేది మనకి ఇది ఒక స్టెప్ కదా. సో దీన్ని మనము రెక్టాంగిల్లో మనం దీన్ని రిప్రజెంట్ చేయాలి. రెక్టాంగిల్ షేప్లో మనం దీన్ని డినోట్ చేయాలి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ పిన్ని ఎంటర్ చేయాలి, ఇది సెకండ్ స్టెప్, ఓకేనా. సో ఫస్ట్ కార్డ్ని ఇన్సర్ట్ చేయాలి, తర్వాత పిన్ ఎంటర్ చేయాలి. సో మనం దీన్ని, ఇది ఒక యాక్షన్ కాబట్టి దీన్ని మనము ఏ రకంగా రెక్టాంగిల్ సింబల్తో మనము రిప్రజెంట్ చేస్తున్నాం విత్ రౌండెడ్ కార్నర్స్, ఓకేనా. నెక్స్ట్ మనం ఎంటర్ చేసిన పిన్ అనేది వ్యాలిడా ఆర్ ఇన్వాలిడా అని చెప్పి చెక్ చేస్తుంది. ఒకవేళ ఇన్వాలిడ్ అయితే మనకి ట్రాన్సాక్షన్ అనేది ఫెయిల్ అవుతుంది, ఓకేనా. ఒకవేళ వ్యాలిడ్ అవుతాయి, ఒకవేళ మనం ఎంటర్ చేసిన పిన్ అనేది వ్యాలిడ్ అయ్యింది అనుకోండి, అప్పుడు మనకి ఎంటర్ మనీ అంటే మీకు ఎంత అమౌంట్ కావాలి అని చెప్పి అడుగుతుంది కదా. ఒక 5,000 10,000 ఎంత అని చెప్పి. సో వ్యాలిడ్ అయిన తర్వాత, వ్యాలిడ్ అవుతే మనకి మనీ అడుగుతుంది. సో మనీని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ సబ్మిట్ పైన క్లిక్ చేస్తాం. సో ఈ రకంగా మనకి ఈ కండిషన్స్ని చెక్ చేస్తాం అన్నమాట. సో తర్వాత మనకి ఇక్కడ మనీ విత్డ్రా, మెసేజ్ ఆన్ మొబైల్, బ్యాలెన్స్ ఆన్ స్క్రీన్. సో ఈ రకంగా మనకి ఏదైనా ఒకటి లైక్ మనకి బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది అని చూపిస్తుంది. ఆర్ మనకి మొబైల్కి మెసేజ్ వస్తుంది అండ్ మనీ విత్డ్రా ఎంత అయినాయి అని చెప్పి చూపిస్తుంది కదా. సో ఈ రకంగా మనకి మెసేజ్ అనేది ఈ రకంగా వస్తుంది. అండ్ ఫైనల్లీ ఏమంటుంది? టేక్ యువర్ కార్డ్. ఫైనల్లీ కార్డ్ అనేది తీసుకోమని చెప్తుంది. ఒకవేళ వ్యాలిడ్ అయితే ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది, ఒకవేళ ఇన్వాలిడ్ అయితే ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని చెప్పి వస్తుంది. సో ఈ రకంగా మనకి యాక్టివిటీ అంటే సిస్టమ్ అనేది ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ని పర్ఫామ్ చేస్తుంది అండ్ అలాగే మనము కొన్ని యాక్టివిటీస్ని పర్ఫామ్ చేస్తున్నాం కదా, స్టెప్ బై స్టెప్ యాక్టివిటీస్ని. సో ఈ రకంగా సిస్టమ్ స్టెప్ బై స్టెప్ యాక్టివిటీస్ని పర్ఫామ్ చేయడాన్ని యాక్టివిటీ డయాగ్రామ్ అని అంటారు, ఓకేనా. సో ఇక్కడ డెఫినేషన్ చూడండి. అన్ యాక్టివిటీ డయాగ్రామ్ ఈజ్ ఎ విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది యాక్షన్స్, కన్స్ట్రెంట్స్ అండ్ రిక్వైర్మెంట్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ accomplishing a task. It's a type of behavioral diagram in the unified modeling language that shows the flow of control and data between actions in a process. అంటే ఎలాంటి యాక్షన్స్ పర్ఫామ్ చేస్తుంది అని చెప్పడానికి మనకి ఈ యాక్టివిటీ డయాగ్రామ్ అనేది యూజ్ అవుతుంది, ఓకేనా. సో ఇది యాక్టివిటీ డయాగ్రామ్ గురించి. సో నెక్స్ట్ క్లాస్ డయాగ్రామ్ గురించి చూద్దాం. సో క్లాస్ డయాగ్రామ్ అంటే ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో మనం ఒక ప్రోడక్ట్ ఆర్ సిస్టమ్ని బిల్డ్ చేయాలి అంటే దానికి ఆ ప్రోడక్ట్ కాంపోనెంట్స్కి సంబంధించిన కంప్లీట్ స్ట్రక్చర్ అనేది ఇక్కడ తయారు చేస్తాము. సో ఆ ప్రాసెస్లో మనము ఓప్స్ కాన్సెప్ట్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. ఈచ్ కాంపోనెంట్ని క్లాస్తో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఆ పర్టికులర్ క్లాస్లో దానికి సంబంధించిన అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ని మనము మెన్షన్ చేస్తాం కదా. సో ఈ పాయింట్స్ అన్నిటిని డిజైన్ చేయడానికి, డిపెక్ట్ చేయడానికి క్లాస్ యూఎంఎల్ డయాగ్రామ్ని యూజ్ చేయడం జరుగుతుంది.
ఓకేనా. ఎగ్జాంపుల్ కోసం మీకు ఇక్కడ అర్థం అవ్వడానికి బ్యాంకింగ్ సిస్టమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో ఇక్కడ అకౌంట్ అనేది ఒక కాంపోనెంట్, ఓకేనా. ట్రాన్సాక్షన్ అనేది ఒక కాంపోనెంట్ బ్యాంకింగ్ సిస్టంలో, ఓకేనా. కస్టమర్ ఒక కాంపోనెంట్. సో ఇలా మల్టిపుల్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ అకౌంట్ అనేది ఒక క్లాస్ అనుకుంటే, ఈ క్లాస్లో మనకి మెయిన్గా ప్రతి క్లాస్లో ఒక 2 పాయింట్స్ ఉంటాయి. ఏంటి అంటే అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్, ఓకేనా. సో ఈ అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ అంటే ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. సో అట్రిబ్యూట్స్ మీన్స్ క్యారెక్టరిస్టిక్స్, అంటే క్లాస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పొచ్చు. అంటే అకౌంట్ నంబరు, అకౌంట్ బ్యాలెన్స్, అకౌంట్ డేట్, సో అవన్నీ కూడా ఏంటి అట్రిబ్యూట్స్ అని చెప్పొచ్చు. సో ఇవన్నీ కూడా అట్రిబ్యూట్స్ అని చెప్పొచ్చు. అదే లైక్ ఫంక్షన్స్ అంటే మెథడ్స్, సెకండ్ ఏం చెప్పాను మెథడ్స్ కదా, ఈ మెథడ్స్ని మనం ఫంక్షన్స్ అంటాము. సో ఏం చేయొచ్చు మనం అకౌంట్లో, డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేయొచ్చు, బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు కదా. సో ఇవన్నీ కూడా ఫంక్షన్స్ అంటే మెథడ్స్ అన్నమాట. ఇవి అట్రిబ్యూట్స్. సో ఒక క్లాస్లో ఖచ్చితంగా 2 పాయింట్స్ ఉంటాయి. ఏంటి, ఫస్ట్ వన్ వచ్చేసి అట్రిబ్యూట్స్, సెకండ్ వన్ వచ్చేసి మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్ అని చెప్పొచ్చు, ఓకేనా. ఈ అట్రిబ్యూట్స్లో ఏమేమి వస్తాయి, లైక్ అకౌంట్ క్లాస్ అనుకుంటే అట్రిబ్యూట్స్లో అకౌంట్ నంబరు, అకౌంట్ బ్యాలెన్స్, అకౌంట్ డేట్, ఇవన్నీ కూడా మనకి అట్రిబ్యూట్స్ కిందకి వస్తాయి. మెథడ్స్ అంటే ఏంటి, డిపాజిట్, విత్డ్రా, యాడ్ లోను, బ్యాలెన్స్ చెక్ చేయడము. సో ఇవన్నీ కూడా మనకేంటి మెథడ్స్ కిందకి వస్తాయి, ఓకేనా. సో ఇందులో మనకి కొన్ని పాయింట్స్ ఉంటాయి, అవి చూద్దాం. సో ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా. సో ప్లస్ అంటే ఏంటి అంటే ఇక్కడ ప్లస్ ఈజ్ నథింగ్ బట్ ఏ పబ్లిక్, ఓకేనా. ఈ మెథడ్స్ అండ్ క్లాసెస్ అనేవి పబ్లికల్లీ అప్లికబుల్, మీన్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు అన్నమాట, ఓకేనా. సో ఇప్పుడు ఇంకా అర్థం అవ్వడానికి నేను ఇక్కడ రాసుకుంటూ చెప్తాను. ఫస్ట్ ప్లస్ అంటే ఏంటి, మనకి ఇక్కడ పబ్లిక్ అంటే ఎవరైనా ఆ క్లాసెస్ని యూజ్ చేసుకోవచ్చు, అంటే ఆ మెథడ్స్ని పబ్లిక్. ఓకేనా. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ డిపాజిట్, విత్డ్రా, గెట్ బ్యాలెన్స్, సో ఇవన్నీ వీటన్నిటికీ ప్లస్ సింబల్ ఉంది, అంటే వాటిని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, అవి పబ్లిక్ మెథడ్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మైనస్ ఈజ్ నథింగ్ బట్ ప్రైవేట్ అంటే ఏంటి, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ప్రైవేట్. ఓకేనా. మైనస్ అంటే ప్రైవేట్, అంటే క్లాస్ లోపల మాత్రమే మనము ఆ మెథడ్స్ని యూజ్ చేయొచ్చు, అవుట్ సైడ్ ఆఫ్ క్లాస్ వి కెనాట్ యూజ్, ఓకేనా. క్లాస్ బయట యూజ్ చేయలేము. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఈ సింబల్ దేనికి రిప్రజెంట్ చేస్తుంది అంటే ప్రొటెక్ట్, ఓకేనా. ప్రొటెక్ట్ అంటే ఏంటి, ఇది సేమ్ మనకి ప్రొటెక్ట్. సో ప్రొటెక్ట్ అంటే ఏంటి అంటే ఇది లైక్ ప్రైవేట్ లాగానే, బట్ ఎక్స్ట్రా ఫీచర్స్ వచ్చేసి మనకి లైక్ ఇప్పుడు పేరెంట్ క్లాస్, చైల్డ్ క్లాస్ ఉన్నారనుకోండి. సో పేరెంట్ క్లాస్ మెథడ్స్ని, ఫంక్షన్స్ని చైల్డ్ క్లాస్ కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. సో అది వచ్చేసి మనకి ఎక్స్ట్రా ఫీచర్ ప్రొటెక్ట్లో, ఓకేనా. సో ఇది ప్లస్ మైనస్ యాష్, ఓకేనా. పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్ట్. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కాన్సెప్ట్ రిలేషన్షిప్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. సో రిలేషన్షిప్ అంటే ఏంటి అంటే క్లాసెస్ మధ్య రిలేషన్షిప్ ఎలా అవుతుంది ఏంటి అనేది ఇక్కడ చూస్తాము, ఓకేనా. సో ఇక్కడ అసోసియేషన్ మీన్స్, అసోసియేషన్ అనేది ఇలా మనం ఈ లైన్తో, సింగిల్ లైన్తో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది.
సో దీన్ని మనము అసోసియేషన్ అని అంటాం. అసోసియేషన్. ఓకేనా? అసోసియేషన్. అండ్ నెక్స్ట్ అసోసియేషన్ని మనము ఈ రకంగా రిప్రజెంట్ చేస్తాము. సో 2 క్లాసెస్ మధ్య రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే ఈ సింబల్ని యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇందులోనే మనకి మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి అగ్రిగేషన్ అండ్ కంపోజిషన్. ఓకేనా? అగ్రిగేషన్ అనేది మనము ఈ డైమండ్ సింబల్తో రిప్రజెంట్ చేస్తాము. సారీ, డైమండ్ సింబల్తో మనము రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి అగ్రిగేషన్. ఓకేనా? సో ఇవి ఇంపార్టెంట్ మనకి క్లాస్ డయాగ్రామ్లో, అందుకే ఇక్కడ అగ్రిగేషన్. అగ్రిగేషన్. నెక్స్ట్ వచ్చేసి మనకి కంపోజిషన్. కంపోజిషన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే అది కూడా డైమండ్ సింబలే, బట్ దీంట్లో మనకి ఫిల్ అయి వస్తుంది అన్నమాట ఇలా కలర్ అనేది. ఓకేనా? సో అదే డిఫరెన్స్. సో ఇది కంపోజిషన్ సింబల్ అని చెప్పొచ్చు. ఇది కంపోజిషన్. ఓకేనా? కంపోజిషన్. సో ఇక్కడ చూడండి డయాగ్రామ్. క్లాస్ డయాగ్రామ్లో ఏమేమి డిస్కస్ చేసాం మనము? ఫస్ట్ ఇక్కడ క్లాస్ నేమ్, ఇది వచ్చేసి మనకి క్లాస్ నేమ్ అనుకుంటే, అకౌంట్ అనేది క్లాస్ నేమ్ అనుకుంటే దాంట్లో మనకి అట్రిబ్యూట్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. ఓకేనా? అట్రిబ్యూట్స్ అంటే ఏంటి? అకౌంట్ నంబరు, నేమ్ అలా కావచ్చు. ఓకేనా? అండ్ మెథడ్స్ అంటే ఏంటి? డిపాజిట్, విత్డ్రా, గెట్ బ్యాలెన్స్, లోన్. ఓకేనా? ఇవన్నీ కూడా మెథడ్స్, ఫంక్షన్స్ కిందికి వస్తాయి. సో ఇక్కడ ప్లస్ అంటే ఏంటి? ప్లస్ అంటే ఇక్కడ పబ్లిక్ అంటే ఎవరైనా ఆ మెథడ్స్ని యూజ్ చేసుకోవచ్చు. మైనస్ అంటే ఏం చెప్పాను? ప్రైవేట్ అంటే ఓన్లీ క్లాస్ లోపల మాత్రమే మెథడ్స్ని యూజ్ చేయొచ్చు. యాష్ అంటే ఏంటి? ప్రొటెక్ట్ అంటే ఇది లైక్ సేమ్ ప్రైవేట్ లాగానే, బట్ దీంట్లో మనకి పేరెంట్ క్లాస్, చైల్డ్ క్లాస్ అంటే పేరెంట్ క్లాస్ మెథడ్స్ అండ్ ఫంక్షన్స్ అన్నిటినీ కూడా చైల్డ్ క్లాస్లో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకో సింబల్ ఉంటుంది ప్యాకేజ్ అని చెప్పి. ఓకేనా? సో అది ఎలా ఉంటుందంటే ప్యాకేజ్ ఇలా ఉంటుంది. ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి ప్యాకేజ్ సింబల్. ఓకేనా? ప్యాకేజ్ అది ప్యాకేజ్ సింబల్. అండ్ అలాగే పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్ట్ అనేది మనం ఇలా మెన్షన్ చేసుకోవచ్చు. సేమ్ అంటే వాటిని యూజ్ చేసి మనం ఇక్కడ డయాగ్రామ్ అనేది వేస్తామన్నమాట. ఇక్కడ చూడండి డైమండ్ సింబల్ అంటే ఏంటి? ఇక్కడ అగ్రిగేషన్ అనేది మనం యూజ్ చేసాము. సో సేమ్ ఇలానే ఇక్కడ కలర్ అనేది ఫిల్ చేసామనుకోండి, అప్పుడు అది కంపోజిషన్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ అగ్రిగేషన్ అనేది హ్యాజ్ ఎ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తుంది, అంటే హ్యాజ్ ఎ రిలేషన్షిప్ని ప్రొవైడ్ చేయడానికి మనకి ఈ అగ్రిగేషన్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్ క్లాస్ డయాగ్రామ్లో. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు అకౌంట్లోనే మనకి మల్టిపుల్ అకౌంట్స్ ఉండొచ్చు. లోన్ అకౌంట్, కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్ కదా. సో ఈ కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్ అనేవి దేనిపైన డిపెండ్ అయి ఉన్నాయి? అకౌంట్ పైన. సో ఇక్కడ మనకి ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది క్లాస్ డయాగ్రామ్లో. ఓకేనా? ఇది క్లాస్ డయాగ్రామ్ గురించి. ఇక్కడ చూడండి
Definition: class diagrams are the blueprints of your system or subsystems. You can use class diagrams to model the objects that make up the system, to display the relationship between the objects, and to describe what those objects do and the services that they provide. అంటున్నాం. అంటే మెయిన్గా యూజర్కి, క్లయింట్కి ఒక బ్లూ ప్రింట్ని ప్రొవైడ్ చేయడానికి మనకి ఈ క్లాస్ డయాగ్రామ్ అనేది యూజ్ అవుతుంది. సో ఏమేమి డిస్కస్ చేసాం ఈ క్లాస్లో? మనము యాక్టివిటీ డయాగ్రామ్ గురించి చూసాం. సో యాక్టివిటీ డయాగ్రామ్ అంటే ఏం చెప్పాను అంటే, మనం ఎలాంటి యాక్టివిటీస్ని పర్ఫామ్ చేస్తున్నాం అంటే మనం కానీ సిస్టమ్ కానీ, సో ఆ పర్టికులర్ యాక్టివిటీస్ని చెక్ చేయడానికి ఈ యాక్టివిటీ డయాగ్రామ్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ నేను సింపుల్గా మనము ఏటీఎం నుండి మనీ విత్డ్రా చేస్తాం కదా, సో అలా మనీ విత్డ్రా చేయడానికి మనం ఎలాంటి యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తాము అండ్ సిస్టమ్ ఎలాంటి యాక్టివిటీస్ని పర్ఫామ్ చేస్తుంది, ఆ ఫ్లో మొత్తం కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఇక్కడ ట్రాన్సాక్షన్ని స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను ఈ రౌండ్ సింబల్ అనేది యూజ్ చేశాను, స్టార్ట్. నెక్స్ట్ ఏం చేస్తాం, కార్డ్ని ఇన్సర్ట్ చేస్తాం. ఓకేనా, ఇన్సర్ట్ చేస్తాం కార్డ్ని. సో అందుకే నేను దీన్ని ఇక్కడ రెక్టాంగులర్ సింబల్లో రాశాను, ఇన్సర్ట్ కార్డ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ పిన్. సో పిన్ అనేది ఎంటర్ చేస్తాం కార్డ్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత. పిన్ ఎంటర్ చేసిన తర్వాత ఆ పిన్ అనేది చెక్ చేసుకుంటుంది అన్నమాట, అది కరెక్ట్ పిన్నా, వ్యాలిడా, ఇన్వాలిడ్ అని చెప్పి. ఒకవేళ పిన్ అనేది ఇన్వాలిడ్ అయితే ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని వస్తుంది మనకి డైరెక్ట్గా మెసేజ్. ఒకవేళ మనకి పిన్ అనేది వ్యాలిడ్ అవుతే అప్పుడు ఎంటర్ మనీ, పర్టికులర్ అమౌంట్ ఎంటర్ చేయమని అడుగుతుంది. అప్పుడు ఒక మనం 5,000 or 10,000 ఎంతో కొంత అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ సబ్మిట్ పైన చేస్తే మనకి మొబైల్కి మెసేజ్ కానీ ఆర్ రిమైనింగ్ బ్యాలెన్స్ కానీ స్క్రీన్ పైన చూపిస్తుంది కదా. అండ్ ఫైనల్లీ మనకి కార్డ్ అనేది తీసుకోమని చెప్తుంది. సో ఏంటి, ఇవన్నీ కూడా ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా సిస్టమ్ స్టెప్ బై స్టెప్ పర్ఫామ్ చేయడం జరుగుతుంది కదా. సో దాన్నే ఇక్కడ యాక్టివిటీ డయాగ్రామ్ అని అంటున్నాం. ఓకేనా, ఇది యాక్టివిటీ డయాగ్రామ్ గురించి. నెక్స్ట్ క్లాస్ డయాగ్రామ్ గురించి ఏం చెప్పాను, క్లాస్ డయాగ్రామ్ అనేది మనకి మెయిన్గా దీంట్లో ఈ క్లాస్ డయాగ్రామ్లో ఒక క్లాస్లో అట్రిబ్యూట్స్, మెథడ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, అట్రిబ్యూట్స్ అంటే ఏం చెప్పాను, క్యారెక్టర్స్ని రిప్రజెంట్ చేయడానికి, క్లాస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ అవుతాయి. ఇక్కడ అకౌంట్ నంబరు, అకౌంట్ బ్యాలెన్స్, అకౌంట్ డేట్, ఇవన్నీ కూడా అట్రిబ్యూట్స్. అండ్ మెథడ్స్ వచ్చేసి ఏంటి, డిపాజిట్, విత్డ్రా, యాడ్ లోన్, రిమూవ్ లోన్, ఇవన్నీ కూడా మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఏం చెప్పాను, ప్లస్, మైనస్, అవి. ప్లస్ అంటే ఏంటి, పబ్లిక్, అంటే ఆ మెథడ్స్ని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. మైనస్ అంటే ఏం చెప్పాను, ప్రైవేట్, అంటే ఓన్లీ క్లాస్ లోపల మాత్రమే మనము ఆ మెథడ్స్ని, ఆ అట్రిబ్యూట్స్ని యూజ్ చేయొచ్చు. అండ్ డాష్ అంటే ఏంటి, ప్రొటెక్ట్, ఇది లైక్ సేమ్ ప్రైవేట్ లాగానే, బట్ ఇక్కడ మనము పేరెంట్ క్లాస్, చైల్డ్ క్లాస్ అని చెప్పి ఉంటాయి. అంటే పేరెంట్ క్లాస్ మెథడ్స్ అండ్ ఫంక్షన్స్ని డైరెక్ట్గా మనం చైల్డ్ క్లాస్లో యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యాకేజ్ సింబల్. అండ్ ఇక్కడ అసోసియేషన్. సో ఇప్పటివరకు ఏంటి, మనకి అట్రిబ్యూట్స్, క్లాస్, అట్రిబ్యూట్స్, మెథడ్స్ అనేవి ఉన్నాయి. బట్ వాటి మధ్య రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మనకి ఈ అసోసియేషన్ కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ అసోసియేషన్ని మనము ఈ సింగిల్ లైన్తో రిప్రజెంట్ చేస్తాము. అండ్ ఈ అసోసియేషన్లోనే మనకి మెయిన్గా 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. అవి వచ్చేసి అగ్రిగేషన్ అండ్ కంపోజిషన్. అగ్రిగేషన్ని మనము ఈ డైమండ్ సింబల్తో రిప్రజెంట్ చేస్తాము. అండ్ అగ్రిగేషన్ అనేది ఇక్కడ హ్యాజ్ ఏ రిలేషన్షిప్ అని చెప్పొచ్చు, అంటే కైండ్ ఆఫ్ హ్యాజ్ ఏ రిలేషన్షిప్ అన్నమాట. అండ్ ఇక్కడ కంపోజిషన్ అనేది సేమ్ డైమండ్ సింబల్ లాగానే ఉంటుంది, బట్ లోపల కలర్ అనేది ఫిల్ అవుతుంది. ఓకేనా, ఇదేమో లోపల ఎంటీ ఉంటుంది. సో ఇది కంపోజిషన్ సింబల్. ఓకేనా, వాటి గురించి మనం డిస్కస్ చేసాము. సో నెక్స్ట్ మనకి ఈ క్లాస్ డయాగ్రామ్లో ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది. ఇన్హెరిటెన్స్ అంటే ఏం చెప్పాను, ఇక్కడ అకౌంట్ అనేది పేరెంట్ క్లాస్ అనుకుంటే దీంట్లోనే మనకి సబ్, ఇప్పుడు కరెంట్ అకౌంట్ ఉంటుంది, సేవింగ్ అకౌంట్ ఉంటుంది కదా. సో ఇవన్నీ కూడా చైల్డ్ క్లాసెస్ అన్నమాట. ఇక్కడ అకౌంట్ అనేది పేరెంట్ క్లాస్. సో ఈ రకంగా. సో ఇది క్లాస్ డయాగ్రామ్ గురించి. సో క్లాస్ డయాగ్రామ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, మెయిన్గా క్లాస్ డయాగ్రామ్ అది బ్లూ ప్రింట్స్ ఆఫ్ యువర్ సిస్టమ్. ఒక సిస్టమ్ని బిల్డ్ చేయాలంటే బ్లూ ప్రింట్ని తయారు చేయడానికి మనకి క్లాస్ డయాగ్రామ్ అనేది యూజ్ అవుతుంది. అండ్ అలాగే క్లాసెస్ మధ్య రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేయడానికి
మెయిన్గా ఇది యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇది యాక్టివిటీ డయాగ్రామ్ అండ్ క్లాస్ డయాగ్రామ్ గురించి. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.